బీరయ్య కామరాతి బోనాలు పట్నాలు గొల్లకురుమల ఆత్మగౌరవానికి ప్రతీక అని ఈ పవిత్ర సాంప్రదాయాలను ఒగ్గు కళను కాపాడుకుంటూనే గొల్లకురుమ సంఘం గ్రామ ఐక్యతను చాటడం పండుగ ప్రాముఖ్యత అని అన్నారు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. జగిత్యాల మండలం గొల్లపల్లి గ్రామంలో బీరయ్య కామరాతిల కళ్యాణ మహోత్సవానికి మహంకాళి బోనాల పట్నాలు మహోత్సవానికి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్. కార్యక్రమంలో సర్పంచ్ ప్రకాష్, ఉప సర్పంచ్ తిరుపతి, కౌన్సిలర్లు చెట్టే గంగాధర్, మాజీ ఎంపీటీసీ శంకర్, ఏఎంసీ డైరెక్టర్ శ్రీకాంత్, శ్రీనివాస్, గంగా మల్లయ్య, గొల్లకురుమ సంఘ పెద్దలు, గ్రామస్తులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. దేవుళ్ళు ఎక్కనే ఉన్నారు దేవుళ్ళు వెల్దుర్తి పక్కనే ఉన్న గొల్లపల్లి గ్రామ పంచాయతీ అవడం, ఇక్కడ బీరయ్య పట్నాలు పండుగ సందర్భంలో మమ్మల్ని ఆహ్వానించారు. చాలా సంతోషం. ఇది రెండవసారి మూడవసారి రావడం ఎంతో ఆనందంగా, కుటుంబం అందరూ కూడా పెద్దలు, పిల్లలు, చుట్టాలు అందరు కలిసి ఆచారాల ప్రకారం మన చొప్పదండి నుంచి మీ పూజారులను పిలుచుకొని ఇక్కడి కార్యక్రమాలు చేస్తున్నారు. మరి ఇది వెనకటికెళ్ళి మనకున్న కార్యక్రమాలు. మన హిందూ ధర్మంలో చాలా సనాతన ధర్మం హిందూ ధర్మం అసలు ఎప్పుడు చాలా అయిందో కూడా తెలియదు. నేను ఒక ఎమ్మెల్యేగా అన్ని వర్గాలతో గెలిచినవాడిగా నేను హిందువును. బొట్టు పెట్టుకుంటుంది వెంకటేశ్వర స్వామికి, ఆంజనేయ స్వామికి, వీడికైతే బీరయ్య దేవునికి, మల్లన్న దేవునికి మొక్కటోళ్ళం. వేరే వాళ్ళని ఏమనం కానీ మన దేవుని మనం మొక్కుతాం. నిన్న కూడా ప్రెస్ మీట్ మాట్లాడేటప్పుడు చెప్పింది. కానీ మన దేవుళ్ళను, మన ఆచారాల వాళ్ళని అన్నప్పుడు నా మనసు బాగా బాధపడుతుంది. అప్పుడప్పుడు వాళ్ళు మాట్లాడతారు. బాధపడే కాదు, నేను అంటుంటా కూడా, అరే నువ్వు ఎంతైనా మొక్కో కానీ ఇంకో మతానికి కించపరచొద్దని అంటుంటా. అంటే మన హిందూ ధర్మము, మన మతము, మన ఆచారాలు వెనుకటికెళ్ళి ఉన్నాయి. అయితే అవన్నీ ఇప్పుడు పుస్తకాలు లేవు. దానికి కారణం ఏంటంటే ఒక 700-800 సంవత్సరాలు అంటే మన తాతలు ముత్తాతల ముందు మన దేశం మీద దండయాత్ర జరిగి వేరే దేశాలలో వచ్చి మనల్ని పాలించారు. వాళ్ళు రాజ్యం మన ఏలుట్లా మనదంతా లేకుండా చేశారు. మళ్ళీ మన స్వతంత్రం వచ్చి 78 ఏళ్ళు అయింది. అన్ని మతాలు ఉన్నా మనం 80% ఉన్నాం హిందువులం. మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి, మన ఆచారాన్ని మనమే కాపాడుకోవాలి, మన సంస్కృతి మనం కాపాడుకోవాలి, మన భాష మనం కాపాడుకోవాలి. ఇంకోటి వచ్చి మన సంస్కృతి కాపాడు. ఇట్లాంటి సనాతన సంస్కృతి ఇవన్నీ కూడా మన పిల్లలకు కూడా తెలిసే విధంగా ఇవాళ మన గొల్ల కుర్మలు ఇక్కడ ఎంతో భక్తి శ్రద్ధలతోటి మీరు అందరి పూజలు చేసుకుంటే నిజంగా కూడా నాకు ఆనందంగా ఉన్నది. ఇవన్నీ కూడా తప్పకుండా ఉండాలి. ఇవాళ కూడా రాయకల్లో ఎల్లమ్మ పట్టణాలు ఉంటాయంటే పోదాం అనుకున్నా కానీ కొద్దిగా వాళ్ళు ఏదో గంగకు పోయినరు. అంటే ప్రతి వాళ్ళం కూడా ఒక్కొక్కరిలో ఒక ఆచారం ఉంటుంది. దాంట్లో ఇవాళ ఈ పట్టణాలు చేసుకుంటూ మొన్న కూడా లక్ష్మీదేవపల్లి అక్కడ కూడా పట్టణాలు అయితే నన్ను కూడా పిలిచారు.
ఆ టైంకి రావాలి. పోయి వచ్చిన లక్ష్మీదేవపల్లెకి కూడా. మరి ఈ సందర్భంలో ఈ ఇక్కడ పండుగ ఆచరిస్తున్న అందరికీ, మా గొల్ల కుటుంబాలందరికీ, ముఖ్యంగా ఇక్కడ యాదవులకు, గొల్లపల్లె యాదవులకు, వారి కుటుంబ సభ్యులకు, చుట్టాలకు ఈ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం.